సో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ప్రపంచంలో అందరికీ తెలిసిందే, అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఫెమిలియర్ విత్ దీస్ వర్డ్స్ ఆర్ మిస్టీరియస్ వర్డ్స్. అవేంటి? సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఒక న్యారో పర్స్పెక్టివ్లో చూస్తే డిఫైన్ చేయొచ్చు, కానీ ఒక లార్జర్ పర్స్పెక్టివ్లో ఇట్ ఈజ్ ఇండిఫైనబుల్. అది నిర్వచించడానికి సాధ్యం కాని డైమెన్షన్. నిన్న రాత్రి ఒక బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ నాకు ఒక మెసేజ్ పెట్టిండు, హౌ టు బి సక్సెస్ఫుల్ అని. సో నేను చెప్పాను, సో రాదర్ ఇండల్జ్ ఇన్ కాన్వర్జేషన్ త్రూ టెక్స్ట్. Just give me a call, I'll just explain to you in simple words. And he did call me. And I asked him just repeat the same question. The question was this: how to be successful? Ela success avvali. నేను అతనికి చెప్పాను, జస్ట్ ఫెయిల్ అవ్వంతే. Then he laughed the way you laughed. Then by understanding the essence of failure, you may become successful one day, because they are complementaries. They are two sides of the same coin. So again he posed another question to me that, ela fail avvali, then never get successful. Asalu success avaledu. It is in spiritual way, failure is more sweeter than the success. Failure is enchanting. Success immediately loses its charm. So దాని మీద కొంత లైట్ వేస్తా with small examples. First of all, if at all I have to take a stand, I simply say these two words are non-existential in my life. సో నా జీవితానికి సంబంధించిన పదాలు కానే కావాలి. సో ఈదర్ దే ఆర్ ఏలియన్ టు మీ ఆర్ ఐ ఆమ్ ఏలియన్ టు దెమ్. సో నందలెస్, ఇప్పుడు ఒక ఊర్లో ఒక సాంగ్ కాంపిటీషన్ జరిగింది అనుకోండి. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఆర్ టేక్ ఇట్ యాజ్ అన్ అనాలజీ. హౌ do we define success? With the small analogy you can understand, because it is quite paradoxical. ఆ సాంగ్స్ కాంపిటీషన్లో పాల్గొన్న 20 మందిలో ఒకతన్ని ఫస్ట్ వచ్చిండు అంటాం, ఆఫ్ కోర్స్. కానీ జిల్లాలో జరిగే అన్ని కాంపిటీషన్స్లో ఈ ఊర్లలో గెలిచిన వాళ్ళంతా వచ్చి పార్టిసిపేట్ చేస్తే, మీ ఊరిలో ఫస్ట్ వచ్చిన వాడు జిల్లా కాంపిటీషన్లో లాస్ట్ రావచ్చు. మళ్ళీ రకరకాల జిల్లాల్లో గెలిచిన ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా మళ్ళీ స్టేట్ వైడ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే, మీ జిల్లా వాడు స్టేట్ వైడ్ కాంపిటీషన్లో చివరి రావచ్చు. అలాగే స్టేట్ వైడ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళంతా నేషనల్ వైడ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే, మన స్టేట్ వాడు నేషనల్ వైడ్ కాంపిటీషన్లో లాస్ట్ రావచ్చు. నా ఫస్ట్ ఊర్లో గెలిచిన వాడు సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? ఒకవేళ అతను వేరే వాళ్ళతో కాంపీట్ చేయకుండా ఉంటే అతను సక్సెస్ అయినట్టు. 1940s వరకు అట్లా జరిగింది. కానీ ఇప్పుడు ఎవాల్వింగ్ సమాజంలో, జూమ్ మీటింగ్స్లో, విదిన్ నో టైమ్ యువర్ సక్సెస్ ఈస్ గోయింగ్ టు గెట్ ఎవాపరేటెడ్ ఇన్ టు థిన్ ఎయిర్. అది ఎక్కువసేపు నిలబడదు, బికాస్ దెర్ ఆర్ మెనీ కాంపిటీటర్స్ అండ్ దే ఆర్ థ్రోయింగ్ ఓపెన్ ఛాలెంజెస్ ఎట్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశంలో ఫస్ట్ వచ్చిన వాడు ఇక ఫర్దర్ కాంపిటీషన్ లేదు కాబట్టి he remains as successful person for some time. అతనికి కొంత రికగ్నిషన్ రావచ్చు, కొన్ని ఇంటర్వ్యూస్ రావచ్చు, అతన్ని కొందరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, బికాజ్ ఇట్ ఈస్ స్టేయింగ్ లిటిల్ లాంగ్, క్వైట్ అన్యూజువల్ ఎనీవే. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా కాంపిటీషన్ జరిగిందనుకోండి, ఇతను మళ్ళీ ఫెయిల్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చిన వాడు ఎంత బాగా పాడుతున్నాడో
అతనికి మళ్ళీ ఇంకో కాంపిటెంట్ లేడు కాబట్టి హీ మే రియల్లీ చెరిష్ ద సక్సెస్ దట్ ఈస్ నాట్ రియల్లీ టేక్ ప్లేస్ ఇన్ రియల్ లైఫ్. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా పెట్టిన పోటీలో ఫస్ట్ వచ్చిన వాడికంటే చాలా గొప్పగా పాడగలిగేవాడు ఎక్కడో పల్లెటూరులో ఉండి అతనికి ఈ కాంపిటీషన్ గురించే తెలియలేదు అనుకో. దెన్ అకార్డింగ్ టు దట్ మ్యాన్, అకార్డింగ్ టు హిజ్ వ్యూ, అతను సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? ఆర్ హీ మే బీ అన్అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఆర్ యూ డోంట్ నో ద రియల్ జెమ్, hidden behind somewhere in the trees in the forest, lost. So it is debatable, but you can't define it. It's better to be successful with, అందుకే జాబ్ వచ్చిన వాళ్ళు చేస్తారు సాటిస్ఫైడ్గా ఉంటారు, ఎందుకంటే దట్ ఈస్ అల్టిమేట్ సక్సెస్. ఒక టీచర్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాబోవడం లేదు, దట్ ఈస్ ఏ ఫోనీ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సక్సెస్ అండ్ దట్ ఈస్ గుడ్. ఒకసారి ఇట్లా జరిగింది. ఒక 100 మీటర్స్ రన్నింగ్ కాంపిటీషన్లో పరిగెడుతున్న వాళ్ళని వీడియో తీసే వీడియోగ్రాఫరు ఆ పరిగెత్తే వాళ్ళకంటే ఫాస్ట్ పరిగెత్తినాడు. ఇట్ హ్యాపెండ్. సో అలా జరుగుతుంది. కాకపోతే అతను పార్టిసిపెంట్ కాదు కాబట్టి అతను పరిగెత్తిన దాన్ని ఎవరు గుర్తించరు. we all know our India's greatest son రవీంద్రనాథ్ ఠాగూర్. ఒక చిన్న స్టోరీ ఉంది అతని గురించి, దాన్ని నా మాటల్లో చెప్తాను. ఏంటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ చనిపోతున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, ఇంత సక్సెస్ అయ్యావు, ఇంత సాధించావు, నేషనల్ యాంథమ్ రాశావు, వై దీస్ టీయర్స్ నౌ? అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, ఐ మైట్ హ్యావ్ రిటన్ మోర్ పోయమ్స్ దాన్ షెల్లీ. Rabindranath Tagore has written more than 2000 poems, songs in his lifetime. He created his own music, Ravindra music. Ekla Chelore. And these words are significant. చనిపోతున్న సమయంలో అతను చెప్పిన మాట ఏంటంటే, నిజానికి నేను రాసిన ఈ పాటలు, నేను పాడిన ఈ పాటలు నిజానికి రాయాలనుకోలేదు, పాడాలనుకోలేదు. రాసి పాడాలనుకున్నది ఒకటే పాట, కానీ ఆ పాట పుట్టించే ప్రయత్నంలో ఇవన్నీ పుట్టినాయి. ఇప్పుడు ఆ పాట ఏంటో తెలుసు, అది ఎలా పాడాలో తెలుసు, కానీ ఐఎమ్ విదరింగ్ అవే. సో దిస్ ఈస్ ద రియల్ క్రక్స్ ఆఫ్ సక్సెస్. నౌ యూ షుడ్ డిసైడ్ వెదర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈస్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్డ్, బికాస్ హీ ఈస్ క్రయింగ్ బిఫోర్ హిస్ డెత్, పుట్టింగ్ ఆల్ హిస్ అవార్డ్స్, అచీవ్మెంట్స్ ఎట్ స్టేక్. ఒకసారి ఒక హస్బెండ్ ఏడుస్తూ ఉన్నాడంట డెత్ బెడ్ మీద. ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం లేదు, నా కొడుక్కి ఒక 50 ఎకరాల మామిడి తోట రాసిద్దాం అనుకుంటున్నా. ఫ్రెండ్ అన్నాడు, ఫైన్. నా కూతురికి ఒక 50 తులాల బంగారం, ఒక 10 ఎకరాల కొబ్బరి తోట రాసిద్దాం అనుకుంటున్నా. ఫెంటాస్టిక్. అలాగే నా భార్యకి ఈ తోటలు అవన్నీ ఏం చేసుకుంటుంది, ఒక 50 లక్షల హార్డ్ క్యాష్ ఇద్దాం అనుకుంటున్నా. వెరీ నైస్. మరి ఇన్ని చేస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, డాక్టర్ చెప్పాడు నాకు 3 days టైం ఉందని. ఇప్పుడు అవన్నీ ఎట్లా సంపాదించాలని ఏడుస్తున్నాను. ఇప్పుడు ఇది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్? అట్లీస్ట్ హీఈస్ సక్సెస్ఫుల్లీ ఆర్టికులేటింగ్ ఏ బ్యూటిఫుల్ థాట్ ఆర్ సక్సెస్ఫుల్లీ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్సెల్ఫ్, హిజ్ ఇన్ఎబిలిటీ. సో ఫ్రెండ్స్, విషయం ఏంటంటే, నౌ ఐ విల్ ట్రై టు పుట్ మై అండర్స్టాండింగ్ అబౌట్ this phenomena called success and failure. They are non-existential in the first place. సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ ఎగ్జిస్టెన్స్లోకి ఎప్పుడు వస్తుంది? కంపేర్ చేసుకుంటూనే వస్తుంది. ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ దెర్ ఇస్ నో ఎనిమల్ ఆర్ ట్రీ ఆర్ ఎనీ టింటి దే ఆర్ నీదర్ సక్సెస్ఫుల్ నార్ ఫెయిల్. దే ఆర్ అబ్సల్యూట్లీ ఓకే. దే ఆర్ న్యాచురల్. దే ఆర్ బియాండ్ ఆల్ దిస్ స్టూపిడిటీస్. సో కంపారిజన్ లేకపోతే ఈ సక్సెస్ అండ్ ఫెయిల్, గుడ్ అండ్ బ్యాడ్, పాజిటివ్, నెగిటివ్, ఆల్ దిస్ వర్డ్ లూజెస్ ఇట్స్ చార్మ్. దే రిమైన్ mere pale, meaningless. Or I'll throw another aspect of it.
If at all you want to compare yourself with somebody, compare with the ultimate. When you are an artist, compare with Vincent van Gogh, Jackson Pollock, Frederick Pissarro, Claude Monet, Egon Schiele. When you want to understand money, earn money, become rich, then compare yourself with Bill Gates, Mark Zuckerberg. Or if you want to get enlightened, if at all you have to compare, of course enlightenment is beyond all comparisons. Still, as an analogy, compare with Raman Maharshi, Neem Karoli, Krishnamurti, or Milarepa Marpati Lopa. So this is all bullshit. దీనికి ఒక ఈజియెస్ట్ పాత్ ఉంది. ఏమాత్రం తెలివి లేని వాళ్ళ మధ్యన ఉన్నావు అనుకో, నువ్వు లైఫ్ అంతా సక్సెస్ఫుల్ పర్సన్గా బతకొచ్చు. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే, ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ కన్వీనియంట్ అండ్ ప్రాక్టికల్, అప్రోచబుల్, ఎంపెరికల్ వే ఆఫ్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఈజ్ జస్ట్ లివ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ unintelligent, uninformed, illogical people, dumb people. ఒకవేళ అందరూ ఎన్లైటెండ్ పీపుల్ ఉన్నారనుకో, బుద్ధునికి కూడా బోర్ వస్తుంది. ఎవరికి చెప్పాలి సోది? నువ్వు రాసిన పుస్తకాలు ఎవడు చదువుతాడు? ఎవరి డాక్టర్ని వాడుకుంది, ఎవరి ధర్మ వాడుకుంది, ఎవరి డిస్కోర్సెస్ వాడుకుంది, ఎవరి మాట వినరు. జస్ట్ ఎవ్రీ వన్ హ్యాస్ ద వెల్త్, owns the wealth, like Mukesh Ambani, equivalent with Mukesh Ambani. This word very rich, this word rich loses its charm. It becomes meaningless, isn't it? Then ఇప్పుడు వాళ్ళంతా సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? They just become irrelevant. Simple. Success is relative. So now I will give you my understanding. Success ni 3 aspects lo chudali: body, mind and beyond. So you can call this beyond as prana, as nature, as chi, as mushin or what not. So శరీరం పరంగా సక్సెస్ అంటే ఏం తిన్నా కూడా అరుగుతుంది. Then you are physically successful. అలాగే సైకలాజికల్గా, మైండ్ పరంగా సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి విషయమైనా గ్రాస్ప్ చేసుకుని అందులో ఉన్న ఇల్లాజికల్, ఇర్రేషనల్ థింగ్స్ని ఎలిమినేట్ చేయగలిగే ఒక డిస్క్రిషన్ ఏర్పడ్డది. యు ఆర్ నాట్ ఈజీలీ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీ స్టూపిడ్ ప్రొపగండా. దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ మైండ్, యాజ్ ఫర్ యాజ్ మైండ్ ఈజ్ కన్సర్న్. దెన్ ఎలాగైతే ఒక కుక్క ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి అవార్డ్స్ వస్తాయో రావో అన్న డైలమా లేకుండా నిరంతరం మరుగుతుందో, పరిగెడుతుందో, ఒక పిట్ట నిరంతరం కూస్తుందో, ఒక జలపాతం నిరంతరం దుంకుతుందో పైనుంచి ఒక వేగంతో, యాజ్ ఇఫ్ సంబడీ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ ఇట్, అలా గనక నువ్వు పని చేయగలిగితే ప్రకృతి పరంగా నువ్వు సక్సెస్ అయినా. అట్లా పనిచేసిన దానికే ఉన్న మరొక పేరు నిష్కామ కర్మ. So, I conclude by saying, ఇప్పుడు నా మీటింగ్ యూట్యూబ్లో పెట్టాను అనుకోండి, ఎక్కువ మంది చూస్తే నేను సక్సెస్ అయినట్ట. అగైన్ నేను ఇచ్చిన ఈ స్పీచ్ని ఒక ప్రైమ్ మినిస్టర్ కోట్ చేశాడు అనుకోండి, దెన్ యూ మే థింక్ ఐ హ్యావ్ గివెన్ ఎ సక్సెస్ఫుల్, బట్ దీస్ ఆర్ ఆల్ ఇర్రెలెవెంట్. మీ మైండ్ని ఆ పిన్నకిల్ మీద తీసి నిలబెట్టండి, వేర్ ఆల్ దీస్ థింగ్స్ just live a life beyond all these stupidities. That's always.